హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. పొంగనూరు నియోజకవర్గంలో వైసీపీ మాజీ మంత్రి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులైతే అరాచకాలు మామూలుగా లేవు. రోజు రోజుకి అయితే పెరిగిపోతూ ఉన్నాయి. అయితే పొంగనూరు మండలం కృష్ణాపురంలోని టీడీపీ కార్యకర్త అయిన రామకృష్ణ హత్య ఘటన ఇంకా మరవక ముందే పెద్దిరెడ్డి అనుచరులు అయితే మరోసారి అయితే రెచ్చిపోయారు. అసలు ఏం చేశారు అన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు అయితే వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఇక సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మొన్ననే రామకృష్ణ హత్యకు గురయ్యారు. అయితే అది మరవక ముందే అతని బంధువుల పైన కూడాను వైసీపీ వాళ్ళు దాడి చేసినట్టు తెలుస్తుంది. అయితే టీడీపీ సానుభూతి పరులైన కన్యాకుమారి కుటుంబం పైన మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులలో ఒకలైన నారాయణ స్వామి వర్గం అయితే దాడికి తెగబడ్డారు. రాళ్ళు, కర్రలు, అలాగే కొడవలతోని హరినాథ్ వెంకటేష్ అలాగే కన్యాకుమారి పైన విచక్షణ రహితంగా అయితే రెచ్చిపోయారు. వాళ్ళ ఇంటి పైన కూడా దాడి చేసి వెంబడించి మరీ నరికేశారు పెద్దిరెడ్డి అనుచరులు. అయితే బాధితులకు తీవ్ర గాయాలైతే అయినాయి. వారిని కుటుంబ సభ్యులు అలాగే స్థానికులు కూడా అందరూ కలిసి హుటాహుటిన పుంగనూరులో ఉన్న ఒక ఆసుపత్రికి అయితే తరలించారు. వైద్యులు చికిత్సను కూడా అందిస్తున్నారు. అయితే మరోవైపు పెద్దిరెడ్డి అనుచరులు అరాచకాలైతే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలకైతే వస్తున్నాయి. అసలు ఇలా చేయడం ఏంటి అంటూ వాళ్ళని వేకి పడేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు ఏమంటున్నారు అంటే అనుచరులను ఉపయోగించుకొని తనకు ఎదురుగా నిలిచిన వారిని అడ్డు తొలగించుకునే ప్రయత్నం అయితే పెద్దిరెడ్డి చేస్తున్నారని టీడీపీ శ్రేణులు అయితే మండిపడుతున్నారు. అంతేకాకుండా పెద్దిరెడ్డి అండతోనే అనుచరులు సైతం పేటరేగిపోతున్నారని, అలాగే సామాన్యులకు భయాందోళనకు గురి చేస్తున్నారని టీడీపీ నేతలు అయితే ఆగ్రహిస్తున్నారు. అసలు విషయానికి వస్తే నిజానికి పొంగనూరు మండలం కృష్ణాపురంలోని మార్చి 15న టీడీపీ కార్యకర్త అయిన రామకృష్ణను ప్రత్యర్థులు హత్య చేసిన సంగతి అయితే మనందరికీ తెలిసిన విషయమే. అతి కిరాతకంగా రామకృష్ణని నరకడంతో పాటుగా రామకృష్ణ కుమారుడైన సురేష్ ను కూడా తీవ్రంగా గాయపరిచారు. అయితే అక్కడున్న వారు గాయపడిన వారిని హుటాహుటిన మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే రామకృష్ణ పరిస్థితి అయితే విషమించడంతో తిరుమలకి తీసుకువెళ్తుండగానే దారిలోనే ఆయన చనిపోయారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా అయితే కలకరాన్ని సృష్టించింది. అంతేకాకుండా 24 గంటలు గడవక ముందే కర్నూలులోని టీడీపీ నేత సంజయ్ కూడా హత్య చేశారు. దీంతో రామకృష్ణ హత్యా వ్యవహారం అయితే సంచలనంగా మారిపోయింది. కాగా తాజాగా అదే కుటుంబానికి చెందిన బంధువులపైన కూడా పెద్దిరెడ్డి అనుచరులు మళ్లీ దాడి చేయడం పైన తీవ్రంగా కోప్పడుతున్నారు టీడీపీ నేతలు. అంతేకాకుండా ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు గారు కూడా, సీఎం చంద్రబాబు గారు కూడా తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తమ నేతలపైన వరుస పెట్టి ఇలాంటి దాడులు జరగడంతో ఆయన తీవ్ర ఆగ్రహంలో ఉన్నట్లు తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.